ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి ముచ్చటించుకుందాం. ఇది శ్రేష్టమైన సమయము, ప్రభు పునరుత్థాన దినము, మనకి మహాభాగ్యమైన దినం. మరి మనకి దేవుడు జన్మనిచ్చాడు. తర్వాత మన అవసరతలన్నీ కూడా తీర్చుకోవడానికి సృష్టినిచ్చాడు. సిగ్గు కప్పుకోవడానికి వస్త్రమునిచ్చాడు. తరువాత శరీరము లోపల చీకటి కొట్లో ఏ ఆర్గాన్స్ ఉండాల్సిన ప్రదేశంలో వాటిని పెట్టి వాటికి రక్షణగా సంరక్షణగా అనేకమును మళ్ళీ ఇస్తూ అమర్చి రక్తము ప్రవహించుటకు నరములు, శరీరము రూపము నిలబెట్టుటకు ఎముకలు, మరి గుజ్జు, మాంసము, కండరములు, మూలుగులు, ఇంకా అనేకము. ప్రపంచాన్ని చూడడానికి కంటి చూపు, శ్వాసించడానికి నాసిక, శబ్ద గ్రహణము కొరకు చెవులు, స్పర్శకు చర్మము. చీకటి కొట్టులోకి వెళ్ళాలంటే మరి కొట్టులో నలగదు కదా, అది గ్రైండ్ చేయడానికి దంతములు, పండ్లు, మాట్లాడుటకు నములుటకు ప్రాణాధారము చేయుటకు అతి ముఖ్యమైన పాపపు ప్రపంచానికి దగ్గర చేసిన, శిక్షించడానికి కారణమైన, ప్రేమించడానికి కారణమైన, కీర్తికాంక్షకు కారణభూతమైన నాలుక. అది గొప్పది కదా, అందరం ఒప్పుకుని తీరాల్సిందే. ఇలా ఎన్నో ఇచ్చాడు దేవుడు. తోటకూర నుంచి అనేక వృక్షముల వరకు ఆహార పదార్థములు, జీవ వృక్షములు, అత్యధిక కాలం జీవించినవి అన్నీ మన కోసం ఇచ్చాడు. మనల్ని ఏలుటకు, వెలుగిచ్చుటకు పగలు ఒకరిని రాత్రి ఒకరిని కాపులా పెట్టాడు. ప్రకాశించుటకు నక్షత్రాలను ఇచ్చాడు. ఇవన్నీ దేవుని సృష్టి కదా. ఇవన్నీ మనకిచ్చినందుకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి ఆ దేవుణ్ణి ఆరాధించుకుని, దేవుణ్ణి పూజించుకొని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం గడిపితే ఆయన ఎంత సంతోషిస్తాడు. మనమేం చేస్తున్నాం? దేవుడిచ్చిన వాటిని, సృష్టిని పూజించి మనం ఆనందపడుతున్నాం. అందుకు సృష్టికర్త ఎంత బాధపడతాడో కదా. మరి మనకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఈ జ్ఞాన వివేచనలతో ఉత్తమమైనది ఏదో తెలుసుకొని చూసి మనం గ్రహించుకొని మసలుకొనుట మంచిది కదా. ఎందుకంటే అది మరణానంతరము కూడా సుఖ సౌఖ్యములను ఇచ్చేటటువంటి గొప్ప రక్షణా శక్తి, రక్షణా కవచము.